మనం గమనిస్తూ ఉంటాము. ప్రతి దేశానికి ఒక సైన్యం ఉంటుంది. సైన్యం అంటే 3 విభాగాలుగా ఉంటాయి. ఎయిర్ ఫోర్స్, నేవీ, పదాతి దళం, ఇన్ఫెంట్రీ. కానీ పాకిస్తాన్కి ఒక స్పెషలైజేషన్ ఉంది. సైన్యం కోసం ఒక దేశం ఉంది. ఏంటండి? సైన్యం కోసం ఒక దేశం ఉంది. ఆ దేశం ఏంటంటే పాకిస్తాన్. సో ఈ యొక్క దేశాలను బట్టి వారికి కొన్ని బిరుదులు ఇస్తూ ఉంటారు. ఈ సపోజ్ పాకిస్తాన్ ఉందనుకోండి, ఇట్ ఈస్ నేషన్ ఆఫ్ ఐడియాలజీ అంటారు. వాళ్ళ ఐడియాలజీ ఏంటి? వాళ్ళ మెయిన్ బిజినెస్ ఏంటి? టెర్రరిజం. వాళ్ళ మెయిన్ ప్రమోషన్ ఏంటి? ఇస్లామిజం. దీన్ని ప్రమోట్ చేయటం. అలాగే చైనా ఉందనుకోండి, చైనాకి ఏంటి ప్రత్యేకత? దాన్ని ఏమంటారంటే, దాని సిద్ధాంత ప్రకారం ఎక్స్పాన్షనిస్ట్, అంటే దాని దేశాన్ని పెంచుకుంటూ పోవడానికి ఇదేనా బాడీ షేపా? ఊబకాయంలోకి రావడానికి తిని సుమోలాగా. జపాన్లో కొంతమంది ఈ పోటీదారులు ఉంటారు, మరి మల్ల యోధులు, వాళ్ళు సుమోలు అంటారు. వాళ్ళు ఏం లేదు, పందిలాగా తిని పడుకొని కదలగా మీద కూడా ఇంత లావు అవుతూ ఉంటారు. సుమోలు అంటారు వాళ్ళని. అలాగే సుమోలాగా చైనా ఏం చేస్తుందంటే దాని యొక్క భూభాగాల్ని పెంచుకుంటూ పోతుంది. మరి అలాంటి దేశాన్ని ఏమనాలి? స్టేట్ ఆఫ్ ఎక్స్పాన్షనిజం. మరి భారతదేశాన్ని ఏమంటారు? స్టేట్ ఆఫ్ ఐడియాలజీ. మనకి ఒక ఐడియాలజీ ఉంటుంది, మనకి ఒక సిద్ధాంతం ఉంటుంది, మన యొక్క ఒక నీతి ఉంటుంది, ఒక న్యాయం ఉంటుంది. అలా మనం ముందుకెళ్తాం. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా ఎలా పడితే అలాగ అడ్డంగా పక్క దేశాన్ని 60 సార్లు అయినా సరే కట్ చేసేసి ఆ రక్తం చూడాలి అనే మనస్తత్వం మంది కాదు. మరి అలాంటి దేశంలో పుట్టిన మనమంతా కూడా ఎంత భాగ్యవంతులం అండి. సరే, ఇలాంటి కొత్త విషయాలు తెలుసుకోవాలంటే మరి మీ గుడిగంటల టీవీ9 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్.